హలో కాంపిటేటర్స్, మీకు తెలుసా పిఎం కిసాన్ అనేది ఫండ్స్ రిలీజ్ చేశారు. కానీ ఎన్నో ఇన్స్టాల్మెంట్ ఫండ్స్ అది ఎవరు రిలీజ్ చేశారు, ఎక్కడ రిలీజ్ చేశారు? అలానే మేరీ గావన్ మేరా ధరోహర్ అనే ఒక వర్చువల్ మ్యూజియం కూడా లాంచ్ చేశారు. ఇది ఎవరు లాంచ్ చేశారబ్బా? అలానే మనకి యూకే యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు మన ఇండియాలో ఒక రాష్ట్రంతో టైఅప్ అయ్యి అంటే ఎంఓయూ కుదుర్చుకొని బొటానికల్ గార్డెన్ పెడతా అన్నారు. అది ఎక్కడో మరి, ఓకేనా? ఎంతేకాకుండా మళ్ళీ మన దేశంలో అత్యధిక పులులు ఉన్న రాష్ట్రం ఏంటో, అలానే పులుల సంఖ్య ఉన్న ఎక్కువ పులుల సంఖ్య ఉన్న దేశం ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో ఈరోజు మన సెషన్ అనేది ఉండిపోతుంది, ఓకేనా? నేనైతే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఎక్సైట్మెంట్ ఉన్నా ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలని, ఓకేనా? కానీ దానికన్నా ముందు కరెంట్ అఫైర్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ కన్నా ముందు మనం లాస్ట్ డేలో అంటే 29 జూలై 2023లో ఏ కరెంట్ అఫైర్స్ నేర్చుకున్నాం వాటి యొక్క ఎంసిక్యూస్ తెలుసుకొని దాని తర్వాత మనం ఈరోజు సెషన్లోకి అనేది ఎంటర్ అవుదాం, ఓకేనా కాంపిటేటర్స్? మరి ఇంకెంత ఆలస్యం, పదని వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ ఆదిత్యని మాట్లాడుతున్నా, సెలెక్టెడ్ యాజ్ ఐపీఎస్ క్లర్క్ 2020. వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లాస్ రూమ్ ఛానల్. ఓ కాంపిటేటర్స్, ఫస్ట్ మనం ఎంసిక్యూస్ తో స్టార్ట్ చేసి తర్వాత ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం, ఓకేనా? ఫస్ట్ ఎంసిక్యూ ఏంటో చూడండి. Recently SEBI rolled out framework for corporate debt market development fund. Who is the chairman of SEBI? అంటే మనకి కార్పొరేట్ డెప్ట్ మార్కెట్ డెవలప్మెంట్ ఫండ్ అనేది రిలీజ్ చేసింది కదా SEBI ఫ్రేమ్వర్క్. దానికి సంబంధించి SEBI యొక్క చైర్మన్ ఎవరని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 1 మదాబిపురి బూచ్ గారు, ఓకేనా? మదాబిపురి బూచ్ గారు. ఓకే, చైర్మన్ ఆఫ్ సెబీ ఎవరు? మదాబిపురి బూచ్ గారు. అలానే రిమైనింగ్ ఎవరెవరు ఉన్నారు చూడండి ఆప్షన్స్ లో. సిద్ధార్థ్ మొహంతి గారు. సిద్ధార్థ్ మొహంతి గారు ఎవరు? ఎల్ఐసి ఒక చైర్మన్. సిద్ధార్థ్ మొహంతి గారు ఎల్ఐసి. అలానే మనకి పరమిందర్ చోప్రా గారు ఉన్నారు. పరమిందర్ చోప్రా గారి కోసం కూడా తెలుసుకున్నాం మనం. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెడ్ అయిన ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏంటబ్బా? ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లాస్ట్ డేలో మనం ఏం చదువుకున్నాం? పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అలానే రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ వాళ్ళు లిమిటెడ్ వాళ్ళు మనకి క్లీన్ ఎనర్జీ కంపెనీస్ కి 5 lakh crore రూపీస్ ఇస్తామని చెప్పేసి, ఓకేనా, గ్రీన్ ఫైనాన్స్ సమిట్, ఓకేనా, ఆ సమిట్ లో అనేది చెప్పారు. అందుకని చెప్పి మనకి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెడ్ పరమిందర్ చోప్రా కూడా ఇంపార్టెంట్. అలానే సంజీవ్ సింఘల్ గారు కూడా ఉన్నారు ఆప్షన్స్ లో. సంజీవ్ సింఘల్ గారు ఎవరబ్బా? సంజీవ్ సింఘల్ గారు మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ హెడ్ ఈనా. సో ఈ మెజగాన్ షిప్ బిల్డర్స్ ఎవరబ్బా అంటే మనకి టైసన్ గ్రూప్ మెరైన్ సిస్టమ్స్ వాళ్ళు, మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు కలిసి మనకి ఐఎన్ఎస్ సంకుష్ అనేది మోడర్నైజ్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు, ఓకేనా? ఈ ఐఎన్ఎస్ సంకుష్ అనేది 1986లో పెట్టారు, ఓకేనా? మనకి మోడర్నైజ్ చేసి 2026లో రిటర్న్ ఇచ్చేస్తారు, ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ ఎంసిక్యూ ఏంటి చూద్దాం. సో ఈ ఎంసిక్యూ ఆన్సర్ ఏంటి? మదాబిపురి బూచ్ గారు. ఇప్పుడు నెక్స్ట్ ఎంసిక్యూ ఏంటి? జీవన్ కిరణ్ పాలసీ లాంచ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? జీవన్ కిరణ్ పాలసీ లాంచ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? జీవన్ కిరణ్ ఎవరు అసలు? జీవన్ కిరణ్ అంటే ఒక న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అది. సో ఎవరు లాంచ్ చేశారు? ఎల్ఐసి వాళ్ళు లాంచ్ చేశారు, ఓకేనా? ఎల్ఐసి కోసం మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. ఎల్ఐసి మనకి 1 సెప్టెంబర్ 1956లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. హెడ్ క్వార్టర్స్ ముంబై, మహారాష్ట్ర. అలానే మనం ఆల్రెడీ సిద్ధార్థ్ మొహంతి ఎల్ఐసి చైర్మన్ గారి కోసం కూడా చూసాం, ఓకేనా? నెక్స్ట్ ఎంసిక్యూ ఏంటో చూద్దాం. మనీ సేవర్ ఎక్స్పోర్ట్ అకౌంట్ లాంచ్డ్ బై, ఓకేనా? మనీ సేవర్ ఎక్స్పోర్ట్ అకౌంట్ అనేది మనకి ఎవరు లాంచ్ చేశారు? ఎవరు లాంచ్ చేశారండి? రేజర్ పే వాళ్ళు లాంచ్ చేశారు. ఎందుకు? మన ఇండియా నుండి ఓవర్సీస్ ట్రాన్సాక్షన్స్ చేసే ఎక్స్పోర్టర్స్లో 50% ఎక్స్పోర్టర్స్కి 50% మనీ సేవ్ చేయాలని చెప్పి ఉద్దేశంతో మనీ సేవర్ ఎక్స్పోర్ట్ అకౌంట్ అనేది లాంచ్ చేశారు. ఎవరు? రేజర్ పే ఆప్షన్ 2, ఓకేనా? రీసెంట్గా ఫోన్పే కూడా న్యూస్లో ఉంది. ఏంటంటే ఫోన్పే అంటే పిఐబిఎస్ అంటే ఫోన్పే ఒక సబ్సిడరీ. పిఐబిఎస్ అంటే ఫోన్పే ఒక సబ్సిడరీ. ఏంటది? ఫోన్పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ లిమిటెడ్, ఓకేనా? ఏం చేశారు వీళ్ళు? మంత్లీ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మనకి యాక్చువల్గా హెల్త్ ప్రీమియం అనేది ఇయర్లీ వన్స్ కడతారు. అలా కాకుండా మనకి ఎవ్రీ మంత్ కూడా మనం పే చేసుకునే విధంగా ఫస్ట్ టైం లాంచ్ చేశారు. ఎవరు? ఫోన్పే సబ్సిడరీ కంపెనీ పిఐబిఎస్.
ఓకేనా కంప్లీట్ అర్థమవుతుంది కదా, ఇది న్యూస్ మనకి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎంసీక్యూ ఏంటో చూద్దాం. As per report released by SBI in its economic research report named EcoRap, what will be India's rank in terms of largest economy by 2027? సో 2027 కల్లా భారతదేశం ప్రపంచంలోనే ఎన్నో అతిపెద్ద లార్జెస్ట్ ఎకానమీగా ఉంటుంది అని చెప్పేసి ఎస్బీఐ వాళ్ళు ఎకనామిక్ రీసెర్చ్ రిపోర్ట్ ఎకోర్యాప్ రిలీజ్ చేశారు కదా, ఆ రిపోర్ట్లో ఎన్నో ప్లేస్ అని చెప్పారు. ఓకేనా, ఎన్నో ప్లేస్ అని చెప్పారు? థర్డ్ ప్లేస్. ఓకేనా, థర్డ్ ప్లేస్ ఆప్షన్ 3. యాక్చువల్గా ప్రెజెంట్ ఉన్న పొజిషన్ ఎంత? 5th. ప్రెజెంట్ 5th పొజిషన్లో ఉన్న వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీలో 2027 కల్లా మనం థర్డ్ పొజిషన్కి రీచ్ అవుతామని చెప్పి ఎస్బీఐ ఎకోర్యాప్ అనేది చెప్తుంది. కానీ ఏ దేశాన్ని మనం సర్పాస్ చేస్తాం? జపాన్ అండ్ జర్మనీ వాళ్ళని సర్పాస్ చేసి థర్డ్ ప్లేస్కి వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. హూ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్? ఓకేనా, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్కి ఎందుకు న్యూస్లో ఉంది అసలు? గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు అలానే బిట్స్ గోవా అంటే BGIIS అంటే బిట్స్ గోవా ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ సొసైటీతో ఒక MOU కుదుర్చుకున్నారు మనం లాస్ట్ చదువుకున్న న్యూస్లో. ఓకేనా, ఎందుకంటే మనకి షిప్ బిల్డింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయాలని చెప్పి ఆ విధంగా మనకి వీళ్ళిద్దరు MOU ఎవరెవరు? గోవా షిప్ యార్డ్ వాళ్ళు, BGIIS వాళ్ళు. ఓకేనా, అందుకని చెప్పి మనకి గోవా షిప్ యార్డ్ డైరెక్టర్ ఎవరైనా అడిగాడు అనుకోండి క్వశ్చన్, ఏం పెట్టాలి మన అప్పుడు? పి రవీంద్రన్ గారు. ఓకేనా, పి రవీంద్రన్ గారు గోవా షిప్ యార్డ్ డైరెక్టర్. ఓకేనా, అలానే మనకి రుచిరా కాంబోజ్ గారు ఉన్నారు. రుచిరా కాంబోజ్ గారు ఏం చేస్తారు? రుచిరా కాంబోజ్ గారు అసలు ఎవరు? ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు యునైటెడ్ నేషన్స్. రుచిరా కాంబోజ్ గారు ఎవరు? ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు యునైటెడ్ నేషన్స్. పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు యునైటెడ్ నేషన్స్. ఓకేనా, ఈవిడ కోసం కూడా మనం లాస్ట్ డేలో ఒక న్యూస్ చదువుకున్నాం. ఏంటది? 62nd చైర్మన్ ఆఫ్ ద 62nd కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అనేది జరిగింది, ఇండియాలోనే జరుగుతుంది. ఓకేనా, ఆమె దానికి చైర్మన్గా అపాయింట్ చేశారు. ఓకేనా, దానికి సంబంధించిన థీమ్ కూడా ఉంది. మీరు కనుక చదివినట్టయితే ఆ థీమ్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా, అలానే మనకి సుమన్ కుందు గారు ఉన్నారు. సుమన్ కుందు గారు ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ BGIIS అంటే మనకి గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ BGIIS వాళ్ళిద్దరూ MOU కుదుర్చుకున్నారు కదా, అందులో BGIISకి సుమన్ కుందు గారు హెడ్. అలానే రాకేష్ పాల్ గారు ఎవరు? రాకేష్ పాల్ గారి కోసం రీసెంట్గా న్యూస్లో ఉన్నారు. ఆయన ఎవరబ్బా? ఆయన ఎవరంటే 25th డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్. 25th డైరెక్టర్ జనరల్ ఆఫ్ ICG ఇండియన్ కోస్ట్ గార్డ్. ఓకేనా, ఇది మన న్యూస్. ఇప్పుడు ఏంటి? హూ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అంటే ఆన్సర్ ఏంటి మనకి? ఆప్షన్ 4 పి రవీంద్రన్ గారు. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. Thyssen Group Marine Systems and MOU with which of the following to modernize INS Ankush? ఓకేనా, INS అంకుష్ని మనం మోడర్నైజ్ చేయడానికి Thyssen Group Marine Systems వాళ్ళు ఎవరితో MOU కుదుర్చుకునే? ఎవరు? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్. ఓకేనా, మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఎప్పుడు పెట్టారు? 1934లో పెట్టారు. హెడ్ క్వార్టర్స్ ముంబై మహారాష్ట్రలో ఉంది. ఓకే, మనకి వీళ్ళిద్దరూ కూడా దీనికి కాస్ట్ ఎంత? 2725 crore రూపీస్. ఎంత కాస్ట్ ఖర్చు పెడుతున్నారు? 2725 crore రూపీస్. ఓకేనా, 2725 crore రూపీస్. ఓకేనా కంప్లీటర్స్, ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 మెజగాన్ డాక్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఓకే, మనం లాస్ట్ డేలో చదివినవి కొన్ని MCQs అనేవి డిస్కస్ చేసాం. మీరు కూడా మిమ్మల్ని టెస్ట్ చేసుకోవడానికి అవి బాగా పనికి వస్తాయి. ఎంతవరకు చదువుకున్నారో అవి ఎంతవరకు గుర్తున్నాయని చెప్పి. సో మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ న్యూస్ ఆఫ్ ద డే. ఓకేనా, 100 మైక్రోసైట్స్ ఇన్ ఇండియా. ఈ మైక్రోసైట్స్ ఏంటబ్బా? మైక్రోసైట్స్ అంటే యాక్చువల్గా మనకి చిన్న చిన్న క్లినిక్స్, అంటే ఒక డిజిటల్ హెల్త్ లాంటిది అనమాట అది. ఓకేనా, డిజిటల్ హెల్త్ ప్రొవైడ్ చేయడానికి ఈ మైక్రోసైట్స్ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేశారు. ఓకేనా, యాక్చువల్గా ఏంటంటే మనకి 10 beds కన్నా తక్కువ ఉండే విధంగా, అంటే 10 beds కన్నా తక్కువ ఉంటాయి చిన్న చిన్న క్లినిక్స్ కానీ చిన్న చిన్న హాస్పిటల్స్ కానీ ఇలాంటి, అంటే మనకి హెల్త్కి సంబంధించినవి చిన్న స్టేజ్లో చేయడానికి ఇలాంటి 100 మైక్రోసైట్స్ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేశారు. ఓకేనా, మనకి ఎవరు లాంచ్ చేశారు? లాంచ్ బై నేషనల్ హెల్త్ అథారిటీ అండర్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఎవరు లాంచ్ చేశారు? నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళు, NHA వాళ్ళు. ఓకేనా, నేషనల్ హెల్త్ అథారిటీ అండర్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు? టు ప్రమోట్ డిజిటల్ హెల్త్ అడాప్షన్ అండ్ ఎన్హాన్స్ హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీ ఫర్ ఆల్.
అండ్ ఎన్హాన్స్ అంటే మెరుగుపరచడానికి. దేన్ని మెరుగుపరచడానికి? హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీ అంటే మనకి హెల్త్ కేర్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పి ఈ మైక్రోసైట్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా, 100 మైక్రోసైట్స్. ఓకేనా, డిజిటల్ హెల్త్ అడాప్షన్ అండ్ ఎన్హాన్స్ హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీ ఫర్ ఆల్. అలానే ఎవరు ఇంప్లిమెంట్ చేశారు? స్టేట్ మిషన్ డైరెక్టర్స్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనకి నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళు లాంచ్ చేశారు. ఎందుకు? అంటే ఎన్హాన్స్ హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీ ఫర్ ఆల్. హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీని పెంచడానికి, అలానే డిజిటల్ హెల్త్ అడాప్ట్ చేసుకోవడానికి దీన్ని NHA వాళ్ళు 100 మైక్రోసైట్స్ ఇన్ ఇండియా అనేది ప్రాజెక్టు లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేశారు? స్టేట్ మిషన్ డైరెక్టర్స్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఎవరు మనకి ఇంప్లిమెంట్ చేసింది? స్టేట్ మిషన్ డైరెక్టర్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. అలానే నేషనల్ హెల్త్ అథారిటీ అనేది ఎప్పుడు పెట్టారు? 2018లో పెట్టారు. హెడ్ క్వార్టర్స్ అనేవి న్యూఢిల్లీలో ఉన్నాయి. ఓకేనా, నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళు ఎప్పుడు పెట్టారు? మనకి 2018 న్యూఢిల్లీ. ఓకేనా, ఈ నేషనల్ హెల్త్ అథారిటీ హెడ్ కూడా ఉన్నారు. కొన్ని సైట్స్లో ఏంటంటే మనకి ఎస్ గోపాలకృష్ణన్ అని ఇచ్చారు. కొన్ని సైట్స్లో మనకి ట్రాయ్ చైర్మన్ అంటే ప్రీవియస్గా ట్రాయ్ చైర్మన్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ అంటే దాని యొక్క చైర్మన్ అయిన రామ్ సేవక్ శర్మ RS శర్మ గారు దీనికి హెడ్ అని ఇచ్చారు. నాకు కూడా దీని మీద క్లారిటీ లేదు. యాక్చువల్గా నాకు ఖచ్చితంగా న్యూస్ వచ్చినప్పుడు మీకు చెప్తా. అంటే కొన్ని సైట్స్ ఏమో ఎస్ గోపాలకృష్ణన్ అని ఇచ్చారు, కొన్ని సైట్స్ ఏమో రామ్ సేవక్ శర్మ అని ఇచ్చారు. ఓకేనా, మీ అభిప్రాయం ఏంటో మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. లీడ్ ఇన్సూరెన్స్ అపాయింటెడ్ బై IRDA అండర్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047 స్టేట్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఓకేనా, 2047 కల్లా ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ ఉండాలి అని చెప్పి IRDA వాళ్ళు ఒకటి అనుకున్నారు. ఓకేనా, దాంట్లో భాగంగా మనకి ఏంటంటే ప్రతి స్టేట్ కూడా ఒక లీడ్ ఇన్సూరెన్స్ అనే వాళ్ళని అపాయింట్ చేస్తున్నారు. అలానే మనకి ఈరోజు అంటే నిన్న లాస్ట్ వీక్లో 2 స్టేట్స్కి లీడ్ ఇన్సూరెన్స్ని అపాయింట్మెంట్ చేశారు. ఏ స్టేట్స్ అవి? ఒకటి ఉత్తరప్రదేశ్, అలానే ఇంకోటి వెస్ట్ బెంగాల్. ఓకేనా, ఉత్తరప్రదేశ్కి ఎవరిని పెట్టారు లీడ్ ఇన్సూరెన్స్గా అంటే మనకి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. ఉత్తరప్రదేశ్కి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. అలానే వెస్ట్ బెంగాల్కి చోళ MS జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఓకేనా, ఇది మనకి న్యూస్. ఏంటి? లీడ్ ఇన్సూరెన్స్ని పెట్టారు యూపీకి, వెస్ట్ బెంగాల్కి. యూపీకి ఏమో మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళని, అలానే వెస్ట్ బెంగాల్కి ఏమో చోళ MS జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఓకేనా, ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047 స్టేట్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనమాట. ప్రతి స్టేట్కి కూడా ఒక లీడ్ ఇన్సూరెన్స్ని అపాయింట్ చేస్తారు IRDA వాళ్ళు. అలానే IRDA వాళ్ళు IRDA అనేది ఎప్పుడు ఇన్కార్పొరేట్ అయ్యిందంటే 2000 ఇయర్లో. ఓకేనా, 2000. ఇక్కడ చిన్న తప్పు ఉంది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ఇది హైదరాబాద్, తెలంగాణ. చైర్మన్ దేబాశిష్ పాండా గారు. ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ కాంపిటేటర్స్. నా స్లైడ్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. మన స్లైడ్ని అలా మీరు మైండ్లో పెట్టుకోగలిగితే ఖచ్చితంగా మీకు ఆప్షన్స్తో పని లేకుండా నా ఎక్స్ప్లెనేషన్ విని స్లైడ్స్ కనుక చూసినట్టు అలా గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ఆప్షన్స్ లేకుండానే మీరు ఎగ్జామ్లోనే చాలా తక్కువ టైంలోనే స్పీడ్గా ఆన్సర్ పెట్టేస్తారు. కరెంట్ అఫైర్స్ అంత కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మీకు. మన సెషన్స్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి మీరు. ఓకేనా, నాకు కూడా అది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మన న్యూస్ ఏంటి? IRDA వాళ్ళు మనకి లీడ్ ఇన్సూరెన్స్ పెట్టారు యూపీకి, వెస్ట్ బెంగాల్కి. ఓకేనా, యూపీకి ఏమో మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళని, వెస్ట్ బెంగాల్కి ఏమో మనకి చోళ MS జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. IRDA ఎప్పుడు పెట్టారు? 2000లో పెట్టారు. దాని హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్, తెలంగాణలో ఉంది. చైర్మన్ ఏమో దేబాశిష్ పాండా గారు. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. బ్యాంక్ ఇన్క్లూడెడ్ ఇన్ సెకండ్ షెడ్యూల్ ఆఫ్ RBI Act 1934. ఓకేనా, ఇవి కమర్షియల్ బ్యాంక్స్ అంటాం కదా మనం. కమర్షియల్ బ్యాంక్స్ అన్నా షెడ్యూల్డ్ బ్యాంక్స్ అన్నా ఒకటే. ఇవి షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఎప్పుడు అవుతాయి లేదా కమర్షియల్ బ్యాంక్స్ అని ఎప్పుడు అనిపించుకుంటే అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 RBI యాక్ట్ 1934లో సెకండ్ షెడ్యూల్లో ఇన్క్లూడ్ చేసినట్టయితే వాటిని మనం కమర్షియల్ బ్యాంక్ ఆర్ షెడ్యూల్ బ్యాంక్ అంటాం. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా, వాట్ ఈజ్ షెడ్యూల్ ఆర్ కమర్షియల్ బ్యాంక్ అంటే the bank which included in the second schedule of the RBI Act 1934. ఓకేనా, సింపుల్ ఆన్సర్, మీకు మార్కులు పడతాయి. ఓకేనా, ఇప్పుడు మనకి రీసెంట్గా అంటే నాంగ్ యాప్ బ్యాంక్ సౌత్ కొరియాకి సంబంధించిన బ్యాంక్. ఇది నాంగ్ యాప్ బ్యాంక్ అనేది. దీనిని RBI వాళ్ళు సెకండ్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేశారు. RBI Act 1934లో ఉన్న సెకండ్ షెడ్యూల్లో నాంగ్ యాప్
నాంగ్ యాప్ బ్యాంకు సౌత్ కొరియాకి సంబంధించిన బ్యాంకు ఆర్బీఐ వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఓకేనా, ఈ సెకండ్ షెడ్యూల్లో మనకి ఇంక్లూడ్ చేయాలంటే పెయిడప్ క్యాపిటల్ ఎంత ఉండాలి? పెయిడప్ క్యాపిటల్ అనేది 5 lakhs ఉండాలి. అప్పుడే మనకి సెకండ్ షెడ్యూల్లో 5 lakhs. ఓకేనా, పెయిడప్ క్యాపిటల్ అంత ఉంటే మనకి సెకండ్ షెడ్యూల్లో ఆర్బీఐ వాళ్ళు మనకి ఇంక్లూడ్ చేస్తారు. ఓకేనా, ఈ నాంగ్ యాప్ బ్యాంక్ ఏంటి? ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2012. అలానే హెడ్ క్వార్టర్స్ సియోల్, సౌత్ కొరియా. సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్ అండ్ కరెన్సీ ఏమో సౌత్ కొరియాకి ఓన్, WON. ఓకేనా, రెండు గుర్తుపెట్టుకోండి. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? సియోల్, సౌత్ ఆఫ్రికా కాదు, ఇది సౌత్ కొరియా. ఓకేనా, సియోల్, సౌత్ కొరియా. అలానే మనకి ఇది 6th కొరియన్ బ్యాంక్. అంటే ఎన్నో బ్యాంక్? నాంగ్ యాప్ బ్యాంకు మనకి 6th కొరియన్ బ్యాంక్. ఇండియాలోనే ఆపరేషన్స్ జరుపుతున్న బ్యాంకులో 6వ కొరియన్ బ్యాంక్ అనమాట ఇది. అలానే ఫస్ట్ బ్రాంచ్ ఎప్పుడు పెట్టారు? ఇది నోయిడా, యూపీలో పెట్టారు. ఫస్ట్ బ్రాంచ్ ఇన్ ఇండియా, నోయిడా, యూపీ. అలానే ఫస్ట్ లియాసెన్ బ్రాంచ్. ఇక్కడ చూడండి, మనకి ఇంగ్లీష్ ఏదో వొకాబులరీ కనిపిస్తుంది. లియాసెన్ బ్రాంచ్ అంటే, లియాసెన్ అంటే కోఆపరేషన్ లేదా అసోసియేటెడ్. అంటే మనకి మేము మీకు సర్వీసెస్ ఇస్తాం అని ఒక ప్రదేశంలోని జనాలకి దగ్గర అవ్వడం కోసం పెట్టే ఆఫీస్ని లియాసిన్ బ్రాంచ్ అని అంటారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మహర్షి సినిమాలో మహేష్ బాబు వెళ్ళి పల్లెటూరులో పెడతాడు కదా ఆఫీసు, అది లియాసిన్ బ్రాంచ్ అనుకోవచ్చు మనం. ఆ విధంగా లియాసిన్ బ్రాంచ్ అనేది గురుగ్వాన్, హర్యానాలో పెట్టారు. ఫస్ట్ బ్రాంచ్ అయితే నోయిడా, యూపీ. అలానే లియాసిన్ బ్రాంచ్ అయితే గురుగ్వాన్, హర్యానా. ఏ బ్యాంక్ ఇది? నాంగ్ యాప్ బ్యాంక్ సౌత్ కొరియాకి సంబంధించిన బ్యాంకు. ఓకేనా, దీన్ని సెకండ్ షెడ్యూల్లో పెట్టారు. హెడ్ క్వార్టర్స్ సియోల్, సౌత్ కొరియా. ఎవరు పెట్టారు దీన్ని సెకండ్ షెడ్యూల్లో? ఆర్బీఐ, అండర్ ఆర్బీఐ యాక్ట్ 1934. ఓకేనా కాంపిటేటర్స్, న్యూస్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. రైట్స్ అండ్ ఐఆర్ఎఫ్సి సైన్డ్ MOU. ఈ రైట్స్ ఏంటి, IFS ఏంటి అని మీకు డౌట్ పడద్దు. రైట్స్ అంటే మనకి రెండు కూడా రైల్వేస్కి సంబంధించినవి. అంటే రైల్వే యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి ఈ రెండు కూడా MOU కుదుర్చుకున్నది. దేనికి? టు కొలాబరేట్ అండ్ డెవలప్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఓకేనా, టు కొలాబరేట్. ఏంటది? రైట్స్, IRFC. ఈ రైట్స్ అంటే ఏంటంటే రైల్ ఇండియా టెక్నాలజీ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్. ఓకేనా, రైట్స్ అంటే రైల్ ఇండియా టెక్నాలజీ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్. అలానే IRFC అంటే ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్. రెండు ఫుల్ ఫామ్స్ గుర్తుపెట్టుకోండి, రెండు ఫుల్ ఫామ్స్ ఇంపార్టెంట్. ఓకేనా, రైట్స్, IRFC వాళ్ళు MOU కూర్చుకున్నారు. దేనికోసం అంటే టు డెవలప్, కొలాబరేట్ అండ్ డెవలప్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. రైట్స్ అంటే మనకి రైల్ ఇండియా టెక్నాలజీ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్. అలానే IRFC అంటే ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఓకేనా కాంపిటేటర్స్, అది న్యూస్ సింపుల్. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. ఓకే, నెక్స్ట్ న్యూస్ చూడండి ఏముంది? వరల్డ్స్ లార్జెస్ట్ కమర్షియల్ కమ్యూనికేషన్ శాటిలైట్. ఓకేనా, వరల్డ్స్ లార్జెస్ట్ కమర్షియల్ కమ్యూనికేషన్ శాటిలైట్. ఏంటి దాని పేరేంటి? యూక్స్ జూపిటర్ 3 మిషన్ ఎకోస్టార్ 24. ఓకేనా, దాని పేరేంటి? యూక్స్ జూపిటర్ 3 మిషన్ ఎకోస్టార్ 24. దీని ఎవరు లాంచ్ చేశారు అబ్బా దీన్ని? స్పేస్ ఎక్స్ వాళ్ళు లాంచ్ చేశారు. అసలు ఈ స్పేస్ ఎక్స్ అంటే ఏంటి? స్పేస్ ఎక్స్ అంటే మనకి స్పేస్ ఎక్స్ అనేది స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్ ఫాల్కన్ హెవీ రాకెట్. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్ ఫాల్కన్ హెవీ రాకెట్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. కానీ లాంచ్ చేశారు శాటిలైట్ని. ఓకే, కానీ ఎక్కడి నుంచి లాంచ్ చేశారంటే మనకి కెనెడీ స్పేస్ సెంటర్ ఫ్లోరిడా USA ఉంది. ఎక్కడుంది? కెనెడీ స్పేస్ సెంటర్ ఎక్కడుంది? ఇది స్టాటిక్ ఫ్యాక్ట్లో కూడా మీకు అడగచ్చు. కెనెడీ స్పేస్ సెంటర్ అనేది ఎక్కడుంది? మనకి ఫ్లోరిడా USA. ఓకేనా, మనకి ఏ ఆర్బిట్లోకి లాంచ్ చేశారు? జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. ఏ ఆర్బిట్? జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. 3 పాయింట్లు కూడా ఇంపార్టెంట్. ఎవరు లాంచ్ చేశారంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్ ఫాల్కన్ హెవీ రాకెట్. ఓకేనా, ఎక్కడి నుంచి లాంచ్ చేశారు? కెనెడీ స్పేస్ సెంటర్ ఫ్లోరిడా USA. అలానే ఏ ఆర్బిట్లోకి లాంచ్ చేశారు? జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. అలానే దీనికి పేలోడ్ మాస్ ఈ శాటిలైట్ పేలోడ్ మాస్ అంతా 9.2 మెట్రిక్ టన్స్. ఓకేనా, మనకి స్పేస్ ఎక్స్ కోసం తెలుసుకోవాలనుకుంటే స్పేస్ ఎక్స్ అనేది 14th మార్చ్ ఇయర్ 2022లో పెట్టారు. ఓకేనా, స్పేస్ ఎక్స్ అనేది 14th మార్చ్ 2002లో పెట్టారు. హెడ్ క్వార్టర్స్ అనేది కాలిఫోర్నియా USA. మనకి ఈయనకి హెడ్ ఎవరు? CEO ఎలాన్ మాస్క్ గారు దీనికి CEOగా ఉన్నారు. ఓకేనా, న్యూస్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ చూద్దాం.
4th G20 ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ సస్టైనబిలిటీ వర్కింగ్ గ్రూప్, ఓకేనా. ఫోర్త్ G20 ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ సస్టైనబిలిటీ వర్కింగ్ గ్రూప్, ఓకేనా. ECSWC, ఓకేనా. ECSWC అంటే 4th ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ సస్టైనబిలిటీ వర్కింగ్ గ్రూప్. ఏంటదని పేరు? 4th ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ సస్టైనబిలిటీ వర్కింగ్ గ్రూప్ మీటింగ్, ఓకేనా. దానికి సంబంధించింది ఎక్కడ వెన్యూ, ఎక్కడ ఎన్నో ఎడిషన్ ఇది? 4th ఎడిషన్. ఏంటది? 4th ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ సస్టైనబిలిటీ వర్కింగ్ గ్రూప్ అనేది మనకి ఎన్నో ఎడిషన్? 4th ఎడిషన్. వెన్యూ అనేది చెన్నైలో జరుగుతుంది, చెన్నై తమిళనాడు, ఓకేనా. ఈ చెన్నై తమిళనాడు ఈ మీటింగ్లో మనకి యునైటెడ్ కింగ్డమ్ గవర్నమెంట్ వాళ్ళు అలానే తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు. దేనికంటే టు సెటప్ బొటానికల్ పార్క్ ఇన్ చెన్నై తమిళనాడు. ఒక బొటానికల్ గార్డెన్ అనేది మనకి చెన్నైలో సెటప్ చేయడానికి యూకే గవర్నమెంట్ వాళ్ళతో తమిళనాడు వాళ్ళు ఎంఓయూ కుదుర్చుకున్నారు, ఓకేనా. ఏ మీటింగ్లో? అది 4th ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ సస్టైనబిలిటీ వర్కింగ్ గ్రూప్, ఓకేనా. 4th ఎడిషన్. ఇది వెన్యూ చెన్నై తమిళనాడు జరిగింది. అది న్యూస్, ఓకేనా. కాంపిటేటర్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. ఫ్యూచర్ జనరల్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్ విత్ JM ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, ఓకేనా. సింపుల్ న్యూస్, ఎక్కువ కష్టపడద్దు, ఓకేనా. మనకు రెండు పేర్లు, ఫ్యూచర్ జనరల్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్, ఓకేనా. ఫ్యూచర్ జనరల్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్, ఓకేనా. అదొక ఇన్సూరెన్స్ కంపెనీ. అలానే JM ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, ఓకేనా. JM ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు, అలానే ఫ్యూచర్ జనరల్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు, వీళ్ళిద్దరూ కూడా ఒక ఎంఓయూ కూర్చుకున్నారు. దేనికి? టు ఎలివేట్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, అంటే ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ యొక్క ప్రాముఖ్యతను పెంచడానికి ఈ రెండు JM ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు, అలానే ఫ్యూచర్ జనరల్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్ విత్ JM ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, ఓకేనా. అది న్యూస్ సింపుల్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. డివైన్ లైట్ హౌస్ ఆఫ్ ప్రజాపీఠ బ్రహ్మకుమారిస్ ఐశ్వర్య విశ్వవిద్యాలయ, ఓకేనా. ప్రజాపీఠ బ్రహ్మకుమారిస్ ఐశ్వర్య విశ్వవిద్యాలయ. దీనికి డివైన్ లైట్ హౌస్ ఆఫ్ ప్రజాపీఠ బ్రహ్మకుమారిస్ ఐశ్వర్య విశ్వవిద్యాలయం, ఓకేనా. ప్రజాపీఠ బ్రహ్మకుమారిస్ ఐశ్వర్య విశ్వవిద్యాలయం. ఎవరు? డివైన్ హౌస్ లైట్, ఓకేనా. డివైన్ లైట్ హౌస్ అనేది మనకి ఎవరు లాంచ్ చేశారంటే మనకి ద్రౌపది ముర్ము గారు, ఓకేనా. ఫౌండేషన్ స్టోన్ లైడ్ బై ద్రౌపది ముర్ము గారు. దీనికి సంబంధించిన ఏంటి? డివైన్ లైట్ హౌస్. దేనికి సంబంధించిన డివైన్ లైట్ హౌస్ ఎవరిది? ఇది ప్రజాపీఠ బ్రహ్మకుమారిస్ ఐశ్వర్య విశ్వవిద్యాలయ, ఓకేనా. దీనికి సంబంధించింది మనకి డివైన్ లైట్ హౌస్, ఓకేనా. దీని యొక్క ఫౌండేషన్ స్టోన్ అనేది ద్రౌపది ముర్ము గారు మనకి ఫౌండేషన్ స్టోన్ అనేది వేయడం జరిగింది, అంటే పునాది రాయి వేశారు, ఓకేనా. ఈ పునాది రాయి ఎక్కడ వేశారు? భువనేశ్వర్, ఒరిస్సా భువనేశ్వర్లో వేశారు. టమాండో దసాబాటియా అంత అవసరం. దసాబాటియా, టమాండో, భువనేశ్వర్, ఒరిస్సా. మనకి అడిగితే భువనేశ్వర్, ఒరిస్సా వరకే అడుగుతాడు. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకోండి, దసాబాటియా, టమాండో, ఓకేనా. మనకి దీనికి థీమ్ కూడా ఉంది, ద ఇయర్ ఆఫ్ పాజిటివ్ చేంజ్. థీమ్ ఏంటి? ద ఇయర్ ఆఫ్ పాజిటివ్ చేంజ్, ఓకేనా. మనకి ఏంటి న్యూస్ ఏంటి? డివైన్ లైట్ హౌస్ అనేది ఒకటి లాంచ్ దాని యొక్క పునాది రాయి వేశారు. ఎవరు వేశారు? ద్రౌపది ముర్ము గారు. ఏంటి అసలు డివైన్ లైట్ హౌస్ ఎవరిది? ప్రజాపీఠ బ్రహ్మకుమారిస్ ఐశ్వర్య విశ్వవిద్యాలయానికి సంబంధించింది, ఓకేనా. ఎక్కడ ఫౌండేషన్ స్టోన్ వేశారంటే మనకి దసాబాటియా, టమాండో, ఒరిస్సా, భువనేశ్వర్. ఇక్కడ మనకి ఫౌండేషన్ స్టోన్ అనేది వేయడం జరిగింది. అలానే దీని యొక్క థీమ్ ఏంటి? మనకి ద ఇయర్ ఆఫ్ పాజిటివ్ చేంజ్, ఓకేనా. కాంపిటేటర్స్ అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీటింగ్, ఓకేనా. DPI డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీటింగ్. గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది మన మీటింగ్ ఎక్కడ జరిగింది? వెన్యూ పూణే, మహారాష్ట్రలో జరిగింది. వెన్యూ చాలా ఇంపార్టెంట్. చూడండి, వెన్యూస్ వచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంకా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మనకి ఏమైనా వెన్యూస్ ఇండియాలో జరిగినాయి అంటే మ్యాక్సిమం న్యూఢిల్లీలోనే జరుగుతాయి. కానీ దీన్ని చూడండి, ఫస్ట్ గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీటింగ్ అనేది పూణే, మహారాష్ట్రలో జరిగింది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పాపుయా న్యూ గినియా టు షేర్ ఇండియా స్టాక్, ఓకేనా. ఈ మీటింగ్లో మనకి అంటే ఫస్ట్ గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీటింగ్లో ఏ మీటింగ్ అది? ఫస్ట్ గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీటింగ్ అనేది పూణే, మహారాష్ట్రలో జరిగింది. ఈ మీటింగ్లో ఇండియా స్టాక్ షేర్ చేసుకోవడం కోసం
పాపియా న్యూ గిని మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పాపియా న్యూ గిని యొక్క మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వాళ్ళు, అలానే ఇండియాకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు, వీళ్ళిద్దరూ కూడా ఇండియా స్టాక్ని షేర్ చేయడానికి ఒక ఎంఓయు కుదుర్చుకున్నారు. ఓకేనా. ఇండియా స్టాక్ ఏంటంటే, ఇండియా స్టాక్ అంటే మన డిజీ లాకర్ వాడతాం కదా, ఆధారు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ దాచుకుంటాం కదా, డిజీ లాకర్ కానీ అలానే యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ వీటిలన్నిటికీ సంబంధించింది ఈ ఇండియన్ స్టాకే మెయింటైన్ చేస్తుంది అనమాట, ఇండియన్ స్టాక్. ఓకేనా. ఈ ఇండియన్ స్టాక్తో మనం షేర్ చేసుకోవాలని చెప్పి అలానే మనకి పాపియా న్యూ గిని ఒక మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, అలానే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ కుదుర్చుకున్నారు. ఓకేనా. పాపియా న్యూ గిని యొక్క క్యాపిటల్ పోర్ట్ మొరాస్బీ, అలానే కీనా ఇస్ ద కరెన్సీ. పోర్ట్ మొరాస్బీ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ పాపువా న్యూ గిని. కరెన్సీ ఏంటి? కీనా ఇస్ ద కరెన్సీ. ఓకేనా కాంపిటేటర్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ చూద్దాం. మేరా గావన్ మేరీ ధరోహర్ వర్చువల్ మ్యూజియం. ఓకేనా. మేరీ గావన్ మేరీ ధరోహర్ అనే ఒక వర్చువల్ మ్యూజియం లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ కల్చర్ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ కల్చర్ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు. ఈయన కాన్స్టిట్యున్సీ బీకనూర్ రాజస్థాన్. ఓకేనా. అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు ఏం లాంచ్ చేశారు? మేరీ గావన్ మేరా ధరోహర్ అనే ఒక వర్చువల్ మ్యూజియం చేశారు. ఎవరు? అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు. ఈయన కాన్స్టిట్యున్సీ ఎక్కడ? బీకనూర్ రాజస్థాన్. ఓకేనా. న్యూస్ అంతా ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. సెకండ్ సెమికాన్ ఇండియా 2023 కాన్క్లేవ్ ఇనాగ్రేటెడ్ బై మోడీ ఎట్ గాంధీనగర్, గుజరాత్. ఓకేనా. సెకండ్ సెమికాన్ ఇండియా. ఓకేనా. సెకండ్ సెమికాన్ ఇండియా 2023 కాన్క్లేవ్. ఓకేనా. ఎవరు ఆర్గనైజ్ చేశారంటే ఇండియన్ సెమీకండక్టర్ మిషన్. ఓకేనా. ఎవరు ఆర్గనైజ్ చేశారు? ఇండియన్ సెమీకండక్టర్ మిషన్. ఎక్కడ లాంచ్ చేశారు దీన్ని? గుజరాత్ గాంధీనగర్లో. ఎవరు లాంచ్ చేశారు? మన పిఎం మోడీ గారు లాంచ్ చేశారు. ఏంటది? సెకండ్ సెమికాన్ ఇండియా. సెకండ్ సెమికాన్ ఇండియా 2023 కాన్క్లేవ్ని గాంధీనగర్, గుజరాత్లో పిఎం మోడీ గారు మనకి లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఎవరు? సెమీకండక్టర్ మిషన్, ఇండియా సెమీకండక్టర్ మిషన్ వాళ్ళు ఆర్గనైజేషన్ అనేది చేస్తున్నారు. అలానే దీనికి ఆల్సో లాంచ్ గుజరాత్ ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, హిరాసర్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ మాత్రం ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటది? హిరాసర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకేనా. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. గుజరాత్ అంటే గుజరాత్ ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. గుజరాత్ ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ హిరాసర్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఎవరు లాంచ్ చేశారు? మోడీ గారు లాంచ్ చేశారు. అలానే ఈ ఆల్సో లాంచ్ యూరియా గోల్డ్ కోటెడ్ విత్ సల్ఫర్ అట్ రాజస్థాన్. ఓకేనా. ఈ రెండు కూడా మనకి ఏంటి? సెకండ్ సెమికాన్ ఇండియా 2023 కాన్క్లేవ్, అలానే గుజరాత్ యొక్క ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హిరాసర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఈ రెండు కూడా గుజరాత్లో లాంచ్ చేశారు. అలానే మోడీ గారు గుజరాత్లో కాకుండా రాజస్థాన్లో లాంచ్ చేసినవి ఏంటంటే మనకి యూరియా లాంచ్ యూరియా గోల్డ్. ఓకేనా. యూరియా గోల్డ్ కోటెడ్ విత్ సల్ఫర్ అంటే మనకి సల్ఫర్ డెఫిషియన్సీని మనకి ఓవర్కమ్ చేయడానికి. ఓకేనా. దానికోసం మనకి యూరియా గోల్డ్ కోటెడ్ విత్ సల్ఫర్ అనేదాన్ని కూడా మనకి రాజస్థాన్లో ఈయన లాంచ్ చేశారు. ఓకేనా. అలానే మనకి పిఎం కిసాన్ లాంచ్ చేశారు కదా. ఇది ఎన్నో ఇన్స్టాల్మెంట్ అంటే 14th ఇన్స్టాల్మెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ కాంపిటేటర్స్. గవర్నమెంట్ స్కీమ్స్ కోసం అడుగుతారు ఖచ్చితంగా మనకి 14th ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పిఎం కిసాన్. ఇది ఎక్కడ లాంచ్ చేశారు? రాజస్థాన్లో లాంచ్ చేశారు. ఎక్కడ? 17,000 కోట్లతో మనకి 14th ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పిఎం కిసాన్ అంటే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. పిఎం కిసాన్ అంటే ప్రధాన మంత్రి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఓకేనా. దీనికి ఒక 14th ఇన్స్టాల్మెంట్ 17,000 కోట్ల రూపాయలతో 17,000 కోట్ల రూపాయలు. ఓకేనా. 17,000 crore రూపీస్తో లాంచ్ చేశారు. ఎవరు? రాజస్థాన్లోనే పిఎం మోడీ గారు లాంచ్ చేశారు. అలానే బెనిఫిషరీస్ 8.4 crore బెనిఫిషరీస్. ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ కాంటెంట్స్. ఒక్కటి మిస్ చేసినా సరే మనం ఈ మిస్ చేసిన దాంట్లో అడిగితే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడతాం. ప్రతి స్లైడ్లో ఉన్న ప్రతి లైన్ కూడా ఇంపార్టెంట్ మన స్లైడ్స్కి సంబంధించి. ఓకేనా. 8.5 crore బెనిఫిషరీస్ ఫార్మర్స్ అనేవి 8.5 crore బెనిఫిషరీస్ ఫార్మర్స్. అలానే 17,000 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు పెట్టారు. ఓకేనా. 14th ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పిఎం కిసాన్. అలానే గోల్డ్ యూరియా గోల్డ్ అనేది కోటెడ్ విత్ సల్ఫర్ కూడా రాజస్థాన్లోనే అలానే పిఎం కిసాన్ లాంచ్ చేశారు. అలానే హిరాసర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంది. ఇది కూడా మనకు పిఎం మోడీ గారు లాంచ్ చేశారు. అలానే సెకండ్ సెమికాన్ ఇండియా 2023 కాన్క్లేవ్ కూడా పిఎం మోడీ గారే లాంచ్ చేయడం జరిగింది. అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ స్టేటస్ ఫర్
ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ హ్యాండ్బాల్. ఓకేనా, హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉంది. దానికి మనకి నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ స్టేటస్ ఇచ్చారు. నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ స్టేటస్ ఫర్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ హ్యాండ్బాల్. ఓకేనా, హ్యాండ్బాల్ రెగ్యులేట్ చేయడానికి అలానే ప్రమోట్ చేయడానికి మనకి నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ స్టేటస్ అనేది ఇచ్చారు. నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఎవరు ఇచ్చారు మనకి? రికగ్నైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అనురాగ్ ఠాకూర్ గారు. అనురాగ్ ఠాకూర్ గారు ఎవరు మనకి? మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. ఈయన మనకి నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ స్టేటస్ అనేది హ్యాండ్బాల్ని ప్రమోట్ చేయడానికి అలానే రెగ్యులేట్ చేయడానికి నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. గివెన్ టు హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. హ్యాండ్బాల్ రెగ్యులేట్ చేయడానికి ప్రమోట్ చేయడానికి ఎవరికి ఇచ్చారు? హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? అనురాగ్ ఠాకూర్ గారు. ఎవరైనా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఇన్ ఇండియా. ఓకేనా, అనురాగ్ ఠాకూర్ గారు అనగానే మనకు మినిస్ట్రీ కదా, ఆయనకు ఒక కాన్స్టిట్యున్సీ ఉంటుంది కదా. ఏంటా కాన్స్టిట్యున్సీ అంటే హమీర్పూర్, హిమాచల్ ప్రదేశ్. ఓకేనా, హమీర్పూర్, హిమాచల్ ప్రదేశ్. ఓకేనా, ఓకేనా, మనకి ఈ హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ ఒకరు ఉన్నారు, దిగ్విజయ్ చౌటాలా గారు. ఓకేనా, దిగ్విజయ్ చౌటాలా గారు హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్. ఓకేనా, కంప్లీట్ న్యూస్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. గ్లోబల్ ఎడ్యుకేషన్ మెంటర్ GEM అవార్డు. ఓకేనా, గ్లోబల్ ఎడ్యుకేషన్ మెంటర్ అవార్డు వచ్చింది ఎవరికి? 2023 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఓకేనా, గ్లోబల్ ఎడ్యుకేషన్ మెంటర్ లైఫ్ టైమ్ అవార్డు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2023 ఎవరికి? ప్రేమ్ ప్రకాష్ గారికి వచ్చింది. ఈయన జర్నలిస్టు, ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ జర్నలిస్టు, అలానే ఫౌండరు. ఈయన ఏంటికి? ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్, ANI. దీనికి ANI, ఏషియా న్యూస్ ఇంటర్నేషనల్. జర్నలిస్ట్, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ ANI ఎవరు? ప్రేమ్ ప్రకాష్ గారు. ఓకేనా, ఈయనకి ఏ అవార్డు వచ్చింది? GEM అవార్డు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఏంటది? గ్లోబల్ ఎడ్యుకేషన్ మెంటర్, గ్లోబల్ ఎడ్యుకేషన్ మెంటర్ అవార్డు ఈయన ప్రేమ్ ప్రకాష్ గారికి రావడం జరిగింది. ఓకేనా, అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. ఓకే, 13th ఇంటర్నేషనల్ టైగర్ డే. ఓకేనా, 2010 నుంచి స్టార్ట్ చేసాం ఇంటర్నేషనల్ టైగర్ డే చేయడం. 2010 నుంచి స్టార్ట్ చేసాం, 2010 నుంచి అప్పుడు మొదలు పెట్టాం. సో ఇది మనకి 13th టైగర్ డే. ఓకేనా, 13th ఇంటర్నేషనల్ టైగర్ డే జూలై 29వ తారీఖున జరుపుకుంటున్నాం. ఓకేనా, మనకు ఆల్రెడీ మన వరల్డ్ హెపటైటిస్ డే జూలై 20th, అలానే వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే అనేది కూడా మనకి జూలై 28వ తారీఖునే జరుపుకుంటున్నాం. ఓకేనా, మనకి జూలై 29వ తారీఖున మనకి ఇంటర్నేషనల్ టైగర్ డే జరుపుకుంటున్నాం. ఓకేనా, 2010లో డిసైడ్ అయ్యారు ఇంటర్నేషనల్ టైగర్ డే మనకి చేయాలని చెప్పి. ఇందులో మనకి ఈ టైగర్ సెన్సెస్లో ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో ఉన్న టైగర్స్ అన్నింటికి కలిసి 75% టైగర్స్ అనేవి ఇండియాలోనే ఉన్నాయి. మళ్ళీ మన ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే ఎక్కువగా మధ్యప్రదేశ్ 785 టైగర్స్ ఉన్నాయి. ఓకేనా, 3682 టైగర్స్ ఇండియాలో ఉంటే అందులో ఎక్కువగా మధ్యప్రదేశ్ 785 టైగర్స్ మన ఇండియాలో ఉన్నాయి. అలానే గ్లోబల్గా చూసుకుంటే 75% టైగర్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. 13th ఇంటర్నేషనల్ టైగర్ డే ఎప్పుడు జరుపుకుంటున్నాం? జూలై 29th. ఓకేనా, అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే కాంపిటీటర్స్. ఈ రోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అన్ని కూడా కవర్ చేసేస్తా. కాంపిటీటర్స్, మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా చాలా అవసరం. మీరు మన ఛానల్ని చూసి ఎంత లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి అందరికీ ఉపయోగపడేలా చేస్తే నాకు ఇంకా ఉత్సాహం వస్తుంది. ఇంకా మంచిగా మీకు వీడియోస్ అనేవి అందించగలుగుతా. ఓకేనా కాంపిటీటర్స్, మళ్ళీ ఈరోజు సెషన్ అంతా మీ అందరికీ నచ్చింది కదా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.